నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీ ప్రభుత్వంలో మాజీ అధికారులు కానీ తాజా అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా స్టిల్ ఇంకా గత హయం ప్రభుత్వం యొక్క అనుచరులు ఇంకా ఉన్నారు, పనిచేస్తున్నారు, వైసీపీకి ఫేవర్గా పనిచేస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళంతా కలిసి కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా మీటింగ్లు వేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎలాంటి బురద చల్లాలి, లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి మీద ఎలా అడ్డుకోవాలనే నేపథ్యంలోనే వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీని గురించి ఇది వాస్తవమా అవాస్తవమా, అసలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిజంగానే ఇప్పుడు అంటే గతంలో పోలీసుల విషయంలో కూడా పోలీసులలో చాలామంది స్టిల్ వైసీపీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అధికారులంతా కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీస్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో కూడా తాజా అధికారులు కానీ లేకపోతే మాజీ అధికారులు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వం మీద బురద చల్లడానికి లేకపోతే ఏమైనా అభివృద్ధి చేసే వాటి మీద కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఒక నిజంగా ఉంటే ఎట్లా ఉంటుంది మరి పరిస్థితి, ఎట్లా ఉంటుంది సార్? ఒకవేళ నిజంగా అలా జరిగితే మరి ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రధాన సవాల్ ఇదే. అంటే అభివృద్ధి చేయటం కానీ, సంక్షేమాన్ని కొనసాగించడం కానీ, లేకపోతే ఇంకా ఎక్కువ చేయడం కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి కానీ, పెట్టుబడులు తీసుకురావడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ వాళ్ళకి ఏమీ టాస్క్ లేదు. అసలు అది శ్రమే కాదు, అవలేలుగా చేయగలుగుతాడు ఆయన. ఆయనకున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ అంతర్గతంగా ఉన్న లోపల ఉన్న ఈ మెలిపురుగులు నులిపురుగులు అంటారు కదా, వీళ్ళ వల్ల ప్రమాదం. ఎందుకంటే జగన్ ప్రేమికులు అనేటువంటి వాళ్ళు ఈ సిస్టమ్ నిండా ఉన్నారు. ఎందుకంటే అతను వాళ్ళు గతంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు కానీ తెలియదు, కానీ తర్వాత వాళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చడం మాత్రం నిజం. కొన్ని ప్రలోభాలకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డితో. ఇప్పుడు బలహీన మనస్కులు ఉంటారు కొంతమంది. యాక్చువల్గా కొంతమంది అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాధారణంగా సమాజం పట్ల వెరుపు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు ఉండేవాడు ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం వరకు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో వాళ్ళందరినీ కలుషితం చేశాడు. మంచినీటి బావిలో విషయం కలిపినట్టు అన్నమాట. వాళ్ళందరూ చెడిపోయి జైల్లో పోయారు కదా, చూసాం కదా. అంత డబ్బుమయమైన వాళ్ళందరూ ఒకటి అంత నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. వాళ్ళ నాన్న వారసత్వం కొనసాగిస్తా మా నాన్న ఐఏఎస్లు పంపిస్తే నేను ఐపీఎస్లు కూడా పంపిస్తానండి. వాళ్ళు జైల్లో ఉన్నారు ఐపీఎస్లో. ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు కదా. అంటే చూసారా ఎలా ఆ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో. వాళ్ళకి అవసరం ఏంటి? వాళ్ళు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీ పరీక్షల్లో నెగ్గి కఠిన శిక్షణ కఠోర శ్రమ ద్వారా ఆ ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. వాళ్ళు ఆల్ ఇండియా మొత్తం ఇండియాలో ఉన్న అభ్యర్థులందరి మధ్య పోటీలో పైకి వస్తారు. వాళ్ళకి ఒక యాంబిషన్ ఉంటుంది, ఒక డిజైర్ ఉంటుంది, ఏదైనా చేయాలన్న కోరిక ఉంటుంది. అలాగే హోదా అధికారం కూడా వాళ్ళకి ఉంటాయి, రాజ్యాంగం వచ్చిన రక్షణ ఉంటుంది. వాళ్ళకి ఏం లోటు లేదు. అంటే డబ్బు విపరీతంగా సంపాదించలేకపోవచ్చేమో కానీ సమాజంలో గుర్తింపు గౌరవం అయితే ఉంటుంది వాళ్ళకి. దాదాపు 30 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవిస్తారు. అంతకు మించి వాళ్ళు ఏం కోరుకోవాలి? అసలు అవసరం లేదు. అలాగే ఉండేవారు ఇదివరకు అధికారులందరూ, ఉన్నతాధికారులందరూ. కానీ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే వాళ్ళందరినీ కరప్ట్ చేసి వాళ్ళ మనసులు చెరిచేశారు. వాళ్ళని వాళ్ళు పాడు చేసేసారు. ఆ పాడు చేసేయటం ఎలాగంటే వాళ్ళు కూడా రాజకీయం కూడా తప్పే. ఈ సమాజం కూడా కొంత మార్పు వచ్చేసింది. అడ్డదారిలో వెళ్ళటం, ఈజీ మనీకి అలవాటు పడటం, రూపాయికి విలువ లేకపోవడం, లక్షల కోట్లు వేల కోట్లకి కొంతమంది అయాచితంగా రోడ్డు మీద దొరికిన డబ్బు కింద వచ్చేసింది కొంతమందికి. అవన్నీ చూస్తే పక్క వాళ్ళకి ఒక రకమైన ఇది కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా రాజకీయ నాయకుడు వాళ్ళ కళ్ళ ముందు వాడు పొరంబోక్కిని తిరిగినోడు సడన్గా పెద్దోడైపోవడం, అమ్మని ఏమో మనం ఎంత కష్టపడుతున్నాం, వాడేంటి మన కాళ్ళు ఎర్రగొట్టేసి వాళ్ళు మనం వాడిని పట్టుకుని లాఠీలు 20 రూపాయలు కొట్టిపోండి వాడు ఇవాళ వచ్చి మంత్రి అయిపోడు అనేటువంటి బాధ ఉంటుంది. వాడు పెద్దోడైపోతూ ఉంటాడు. వీళ్ళ నిజాయితీగా ఉంటే వీడికి ఆ జీతం డబ్బులు తప్ప ఏముండవు. కొంచెం దారి తప్పుతారు. అంటే చుట్టూ చూసుకుని ఎవరు లేనప్పుడు తీసుకుంటారన్నమాట. తినాలని ఉంటుంది, మంచి గులాబ్ జామ్ ఉంటుంది అక్కడ, నువ్వు తినాలని ఉంటుంది, ఆకలేస్తూ ఉంటుంది, విపరీతమైన ఒత్తిడి ఉంటుంది తినేయాలని. కానీ ఎవరినో చూస్తారు నువ్వు ఆగుతావు, ఎవడో చూడలేదంటే లడక తీసి నోట్లో పడేసుకుంటావు కదా. అలా కొంతమంది చిన్నగా చేస్తారు, చిన్నగా చేసేవారు, లైఫ్లో చిన్నగా సెటిల్ అయ్యేవారు, పెద్ద చెడ్డ పేరు లేకుండా బయటపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయడంటే వాళ్ళు పూర్తిగా పాడు చేశాడు. వాళ్ళు కూడా 100,000 కోట్లకి వెళ్ళిపోయారు అధికారులు. కొంతమంది విపరీతంగా సంపాదన, విల్లాలు, భూములు,
కార్పొరేట్ స్టైల్లో వాళ్ళ జీవన విధానం మొత్తం మారిపోయింది. వాళ్ళకి ఇంకా ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కట్ట వచ్చారు కట్ట తింటాం ఏముండదు. వాళ్ళు ఎంతసేపు పని చేయమంటారు. వీళ్ళకి పని అంటే సిరాకు. అంతకుముందు పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి దెబ్బకి పని అంటే సిరాకు వచ్చేస్తారు. ఇంట్లో పడకుండా కూడా డబ్బులు వస్తున్నప్పుడు, హోదా అధికారం ఉంటున్నప్పుడు ఎందుకు పని చేయాలి, ఎందుకు మంచి పేరు తెచ్చుకోవాలి అన్న లెక్కలోకి వచ్చేస్తారు. కొన్ని పనులు అట్లంతటా అయ్యే అవుతూ ఉంటాయి. వీళ్ళు చేసినా చేయకపోయినా మంచి పేరు లేదా చెడ్డ పేరు ఏదో వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఒక రకమైన నిస్తేజం, నిర్వీర్యం, నిరాసక్తత ఇలాంటివన్నీ ఏర్పడిపోతాయి వాళ్ళకి. ఆ కారణంతో అప్పుడు ఏమవుతాయంటే వీళ్ళు సంపాదించిన సంపాదన కాపాడుకోవడానికి వాళ్ళకి రక్షణ కావాలి. అప్పుడు కులము, మతము, ప్రాంతం ఇవన్నీ తీసి కవచం కింద ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వం ఒక్కొక్క రాజకీయ నాయకుని ఆశ్రయించడం, వాళ్ళ కవచంతో వీళ్ళు అసలు ఇలాంటి అవినీతి అక్రమాలు చేయకుండా ఉంటే వీళ్ళతో అవసరం ఉండదు. వీళ్ళు అవినీతి అక్రమాలు చేసి వాళ్ళ వల్ల వీళ్ళు అవినీతి అక్రమాలు చేసి ఈ డబ్బు అంతా సంపాదించుకుని సంపద కూడబెట్టుకున్న తర్వాత మరి దానికి కాపలా కావాలి కదా, దానికి ఒక కవచం కావాలి కదా. ఆ కవచం కింద ఏం చేస్తారు, కులాన్ని వాడతారు, మతాన్ని వాడతారు, ప్రాంతాన్ని వాడతారు. ఈ ఇలాంటి అవినీతి పరులైన రాజకీయ నాయకుల్ని, వ్యవస్థల్లో ఉన్న పెద్దల్ని, ఈ దేశమంతా నమ్ముతున్న ఒక వ్యవస్థ ఉంది, మన గుండెల మీద చేసి పడుకుంటాం. ఆ వ్యవస్థ దగ్గర వాళ్ళు కొంతమందిని లైన్లో పెట్టుకుంటారు. అప్పుడు ఇంత రక్షణ దొరికిన తర్వాత యథేచ్ఛగా తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి కుట్రలే మళ్ళీ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా చెడిపోయారు. పబ్లిక్గా వీడు దొంగ అనేటువంటిది వేలే చూపించేస్తున్నాం మనమంతా. అప్పుడు మరి ఇప్పుడు మాజీలు, తాజా మాజీలు, ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక 25-30 మంది ఐఏఎస్లో, ఐపీఎస్లో మీటింగ్ పెట్టుకుంటున్నారు హైదరాబాద్లో. పేపర్లో కూడా వచ్చింది, పేపర్లో వచ్చింది. వాళ్ళందరూ ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏ రకంగా డిఫేమ్ చేయాలి, వీళ్ళు ఏ రకంగా విషయం చెమ్మాలి, వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు జగన్ వీళ్ళందరూ కలిపి. ఇదివరకు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ఉండేవాడు వాళ్ళకి స్ట్రాటజిస్ట్గా. అప్పటికి ఈ బురదకు వాళ్ళకి ఎలా తిట్టాలో, ఎలా విషయం చెమ్మాలో కూడా తెలియదు. వాళ్ళది ఒకటే బుద్ధి, ఆటవికులు కదా వాళ్ళంతా, బార్బేరియస్. కాబట్టి వాడు ఏదో షైనింగ్ చేశాడు. ఇక నీ పని లేదురా బాబు, నీకన్నా బాగా చేస్తాం మేమని చెప్పి వీళ్ళు రెడీ అయ్యారు. ఇది అసలు సవాల్ చంద్రబాబు నాయుడు గారికి కూడా. అందుకనే ఇదే పెద్ద సవాల్ అని చెప్పింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన అమరావతి దాన్ని నిర్మించగలడు, దానికి ఏదో రకమైన ఆటంకం, ఒక చిన్న వ్యవహారం ఉంటుంది, ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ఒక అధికారి దగ్గరికి వెళ్తుంది. దాన్ని ఆడు అర్జెంటుగా అప్పుడు కూడా పంపించాల్సిన ఫైల్ని ఒక వారం రోజులు ఆపేయడంకో 2 నెలలు 3 నెలలు ఆగిపోతుంది. ఇలాంటి ఏదో ఆటంకం సృష్టిస్తారు. లేదా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి, కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు, కొంత కాంప్రమైజ్ అవుతారు ప్రభుత్వం. అవన్నీ బయటపెట్టి దాన్ని అలర చేస్తూ ఉంటారు. ఇలాగా ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుట్రపూర్తిగా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రమాదం. దీని నుంచి బయటపడటం పెద్ద సవాల్, వీళ్ళకి పెద్ద టాస్క్. అది నేను అధిగమించగలరేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అధిగమించాలంటే వాళ్ళు మరింత ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉండాలి, అధికారులు ఉండాలి, సామాన్య కార్యకర్తలు అనబడే కొంతమందిని తీసుకోవాలి అందులోకి. వాళ్ళ బుర్ర పాదరసంలో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాడు సామాన్యుడు అనుకుంటాం మనం, కానీ వాడు ఇలాంటి వాటికి సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, చిన్న పరిష్కారం టక్మని ఉంటుంది. వాళ్ళు సొసైటీలో తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అవగాహన కూడా ఉంటుంది. ఇప్పుడు 4 గోడల మధ్య ఉండి స్కెచ్లు, పరిపాలన అనేటువంటిది, ఇప్పుడు ఇదే గదిలో మీరు పొద్దున చందాగా ఉంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి ఆక్సిజన్ అందదు. ఒకసారి కిటికీ తలుపులు తెరిస్తే బయటకు వస్తే పచ్చడి రోడ్డు మీదే అయినా సరే చల్లటి గాలి వస్తుంది కదా. అలాగే మీరు సమాజంలో సామాన్యుల్లో బుర్రలో కూడా మంచి తెలివితేటలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా పరిష్కారం దొరుకుతుంది. అలాగని చెప్పి ప్రతిరోజు సామాన్యుడు ఏం చెప్తాడని ఎదురు చూడక్కర్లేదు. అప్పుడప్పుడు అవగాహన ఈ పరిపాలనప్పుడు ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్నది ఏంటి, అమరావతిని డెవలప్ చేయాలి, రాష్ట్రం డెవలప్ చేయాలి, 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, వీళ్ళు ఇచ్చిన హామీలు సంక్షేమాన్ని నిర్వహించాలి కదా. ఇది పెద్ద సవాల్. పైగా మొత్తం నాకేసిపోయాడు. ఎక్కడ ఊడ్చే గిన్నెల్లో అడుగునైనా కూర అంటుకుందేమో కాదు, 4 అన్నం మెతుకులేసి తిందామంటే కూడా లేకుండా మొత్తం కడగక్క లేకుండా నాకేసిపోయారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ముందు పెను సవాల్ ఉంది. ఈ సవాల్ని అధిగమించి బయటకు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చంద్రబాబు గారు చెప్తున్నట్టు ఈ ప్రపంచమే తలెత్తి చూసేలాగా ఉంటుంది. ఎందుకంటే ఓ ప్రూవెన్ ఫ్యాక్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది సైబరాబాద్. ఈ సైబరాబాద్లో ఈ వాళ్ళు కట్టి బిల్డింగ్లు చంద్రబాబు గారు మట్టే మోయలేదు, కానీ ఒక బీజం వేసాడు.
అంకురార్పణ చేశాడు. 5 ఏళ్ల పాటు దాన్ని అభివృద్ధి కోసం కృషి చేశాడు, పెట్టుబడులు తీసుకొచ్చాడు. తర్వాత ఎవరు ఆపకుండా దాని అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి జత దొరికింది చంద్రబాబు గారికి. వీళ్ళిద్దరు కూడా జిగురు పెట్టినట్టు ఇచ్చేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఎవడన్నా అగ్గిపోలేద్దామన్నా కానీ కుదరట్లేదు వాళ్ళ మధ్య. పెడతాం చూస్తారు, ఎక్కడ కుదరట్లేదు. అబ్బాయి మేము అంటించుకున్నామంటే మేము అంతా కలిసి ఉంటామని చెప్తున్నారు పదే పదే. ఏళ్ళకు తోడు మోడీ గారు వచ్చేయడం మొన్న, మేమంతా కలిపి మనమే చేయాలి, మనం చేద్దాం, మనమే చేయాలి అని చెప్తున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? దీని అంతుచేతం పూర్తిగానే ఎక్కడ అలాగే నిధులు విడుదల చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ విశాఖకు పోద్దేమో అనుకున్నాం, ఆగిందా లేదా? రైల్వే జోన్ రాదనుకున్నాం, వచ్చిందా లేదా? అమరావతి నిధులు విడుదల చేశారు లేదా? పోలవరం పనులు పట్టాలెక్కించారా లేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ 70% అయిపోయింది. ఇప్పుడు అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ ఆ పనులు మొదలైనవి అంటే యాక్టివిటీస్ పెరిగినాయి కూడా విపరీతమైన రొటేషన్ ఉంటుంది జనాల్లో, పని దొరుకుద్ది. నిర్మాణ రంగం ఊపందుకుంటే ఇనుము, సిమెంటు, రంగులేసి వాళ్ళు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా కానీ మన దేశం వాళ్ళే కదా ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఎవడ పని చేయట్లేదు, ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళు పని చేయట్లేదు ఎవడన్నా. ఇదివరకు ఎక్కడికైనా ఆంధ్ర వాళ్ళు ఉండేవారు. హోటల్ దగ్గర నుంచి దేంట్లోకి వెళ్ళినా ఎక్కడా కూడా హోటల్ దగ్గర నుంచి, సర్వీస్ రంగం దగ్గర నుంచి నిర్మాణ రంగం కానీ, కార్పొరేట్ ఈ మాల్స్లో కానీ ఎక్కడా కూడా ఆంధ్ర వాళ్ళు తెలుగు వచ్చినోడు ఎవడో 10% కూడా ఉండలేదు. అయినా సరే పర్లేదు, ఎవడో కూడా వచ్చి ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ వచ్చిన డబ్బులతోటి కూర్చుని తినంటారా అని చెప్పి వీళ్ళకి అందిస్తూ ఉంటారు, కలిపేసి పెడుతూ ఉంటారు. ఇక అన్నీ మిగిలినవి కలిపి ముద్ద కలిపి పెట్టాలంతే, మిగతా అంతా చేస్తున్నారు సంక్షేమం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీ పెరిగిందో, ఇప్పుడు రోజుకి 800, 1000 అంటే కూడా మనిషి దొరకట్లేదు. వాళ్ళందరూ హాయిగా పని చేసుకుంటారు. మద్యం అంటారా, ఇప్పుడు వీళ్ళ ధైర్యం ఏంటంటే డెఫినెట్గా ఈ ప్రభుత్వంకి చెడ్డ పేరు రాదండి. ఎందుకంటే ప్రజలు వీళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ఎవడో వేధించట్లేదు, వాళ్ళందరికీ పని దొరుకుతుంది, మనీ రొటేషన్ ఉంది, సంక్షేమం నడుస్తూ ఉంటుంది, అందరికీ పని దొరుకుతుంది. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఈ ఎదవడానికి ఆవిడ తిరుగుతాడు, వాళ్ళ పనులు చేసుకుంటారు. అంతే కదా, ఖాళీగా ఉంటేనే కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాలకు ఆవాసం అని, వాళ్ళు ఖాళీగా లేకపోతే పని ఉందనుకో, నేను రాలేరా మీరు అలాంటారు బాబు, నా పని ఉందని పోతాడు. వాళ్ళు రమ్మన్నా కానీ గొడవలకి. అది ఎంటీ విజిల్ మేక్స్ నాయిస్ అన్నట్టు. అలాగే వీళ్ళందరూ కూడా హాయిగా ప్రశాంతంగా పని చేసుకుంటారు. ఒక 5 ఏళ్ళు సమయంలో పాటించాలి ప్రజలు. అంటే పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోతే ఇది హత్య అంటే అది హత్యేటరా, బుద్ధి లేదా మీకు అని చెప్పి అనాలి, ఇలాంటివి అనాలి. ప్రజలు దానికి లోపడకూడదు. వాళ్ళు ఇప్పుడు రకరకాలుగా ప్రచారం చేస్తారు, గోవులు చచ్చిపోయి అంటారు, లేకపోతే ఏదో ఒకటి విష ప్రచారం. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎక్కడ ఏది జరిగినా ఇది ఏదో కుట్ర అంటారు. ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు.